వేల కుటుంబాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి నోటీస్ లేకుండా ఆ జీవితాన్ని రోడ్డు మీద పడేశారు. ఎలా చూడొచ్చు అన్న మనకి? ఇగో ఇంటికి మంచి జరగాలి అని చెప్పి శనివాలే అరిష్టం ఉండదు అంటే ఇగో పాలకుల రూపాన ఇగో గుమ్మడికాయ ఇగో ఇది తీసుకోరు జరా శాంతి తీసుకో. ఇగో పాలకుల రూపాన మనం పెట్టుకుంటాం కదా దిష్టి బొమ్మలు పెట్టుకొని మంచి జరగాలి అని చెప్పని పెట్టుకుంటాం కదా. ఇగో ఇది కట్టుకున్నారు. ఇది పెట్టుకొని ఉన్నాక కూడా ఈ రేవంత్ రెడ్డి రజాకార్ రేవంత్ నాయుడు రూపంలో ఆయన తాబేదారులు ఆయన మంత్రివర్గంలో ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా ఆయన పేరేంది తుమ్మల నాగేశ్వరు, పువ్వాడ అజయ్, మల్లు పువ్వాడ పాత గవర్నలు పెట్టుకున్నాడు బట్టి విక్రమార్క. ఇక చూడు ఇగో ఇది పట్టుకొని ఇది పెట్టుకొని ఇప్పుడు ఇంటికి మనం మంచి కావాలని గుమ్మంలో పెడతాం కదా ఇవన్నీ గుమ్మడికాయలు పెట్టే దేనికి దిష్టి తగలకుండా కదా. కానీ ఈ దిష్టి రూపంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా నామకరణ రజాకార్ రేవంత్ నాయుడు ఉన్నారు కదా వచ్చి వీళ్ళు ఆయన రూపంలో వచ్చి ఒక శనిగ్రహం లెక్క వచ్చి ఈ ఇల్లుని సర్వనాశనం చేశారు. ఆ గుమ్మడికాయ దీనికి ఉన్నది ఈ గుమ్మం కాడు ఉన్న గుమ్మడికాయ కింద పడి ఉన్నది. ఇక చూడు వీళ్ళు ఆయనే పొంగులేటి ఇంకా ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ముగ్గురు కలిసి ఇక వాళ్ళు శని దేవతలు ఇట్లా పెట్టి ఇక చూడు చిన్న పాపకు సంబంధించినటువంటిది ఇది. కనీసం ఇవి తీసుకుపోయేటువంటి సమయం కూడా ఇలా వాళ్ళకు నోటీసులు లేకుండా ఇది ఎంత దుర్మార్గమో. మానవీయ కోణంలో మనిషి అన్న వారు ఎవరైనా ఉండేది ఉంటే ఇవి చూడాలి, ఇటువంటివి చూడాలి. వీళ్ళు ఎంత అరాచకం చేసినందుకు చూడాలి. శత్రు దేశంలో శత్రువుల మీద కూడా ఇంత దమనకాండ ఇంత విధ్వంసం అయితే జరిగినట్లయితే నాకైతే కనిపించదు. ఈ బాంబుల దాడి అవినీతి దాడి లెక్కున్నది ఇదంతా. ఇప్పుడు చాలా మంది అన్న ఇక్కడ బాధితులు తినడానికి తిండి లేక ఏదైతే ఆ సువ్వలు రాడ్లు ఉన్నాయి కట్ చేసుకుని వెళ్ళి పిల్లలకి అన్నం పెడతామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. కనీసం అక్కడ ఏదైతే అంబేద్కర్ భవన్ ఉంది అక్కడ భోజనాలు కూడా లేవు, దోమలు కుడుతున్నాయని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు కూడబెట్టుకున్న పైసలు ఉండే కదా రోజు కూలి చేస్తే బతుకుతారు. కొంతమంది గుడిసెలో ఉన్నారు ఇక్కడ, కొంతమందికి ఇట్లాంటి కట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇదంతా కట్టుకున్న వాళ్ళంతా కూడా పేదోళ్ళే, ఎవరో ఉన్నోళ్ళు కాదు ఇక్కడ పెట్టిన వాళ్ళంతా కూడా. సో వాళ్ళంతా కూడబెట్టుకున్న పైసలన్నీ ఇప్పుడు ఏముండే కదా రోజు చేసుకునే పని ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వాళ్ళకు కూలి పని లేదు. 4-5 రోజులు అవుతుంది కదా ఇప్పటికే ఇదంతా జరిగి ఈ విధ్వంసం జరిగి 4-5 రోజులు అవుతున్నది కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి? ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళ బతికెట్లా అయిపోయిందంటే ఆగమైపోయింది. అసలు ఏమైతుంది నెక్స్ట్ ఏం జరగబోతున్నది మా జీవితాలు ఏమైతే అనేది ఏ మాత్రం అర్థం కాకుంటున్నది. కాబట్టి వాళ్ళు ఇదేదో సామాన్లు పాత సామాన్లు లెక్క కట్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి కాడికి వచ్చారు. ఇంకా వాచ్ కూడా ఇచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఆయన వాచ్ చూసే కదా వేసింది, అందుకే పట్టుకొచ్చిన ఒకటి తలగబెట్టినాం ఇప్పుడు ఆడ అందరం కలిసి ఇది కూడా తలగబెడదాంపా. ఇక ఈ వాచ్లు చూసి వాళ్ళు ఇచ్చే 500, 1000, 2000 వాడిచ్చే బిర్యానీ పొట్లాలకు చూసుకొని ఓట్లేస్తే ఇగో జనం రాజకీయంగా బొందబెట్టాలి ఇటువంటి వాళ్ళని. ఇప్పుడు మరి ఎవరు కట్టబెడతారన్న ఈ ల్యాండ్ మొత్తం 62 ఎకరాలని? మరి బాగా ఉన్నోళ్లకు ఫామ్ హౌస్ ఆల్రెడీ వీళ్ళకి ఇండ్లు ఉంటాయి, దందాలు ఉంటాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నోళ్లకు రేపు కట్టబెడతారు. ఇది పెట్టి పెద్ద పెద్ద విల్లాలు కట్టి సందు పెడతారు. ఇది పెట్టింది పేదోళ్ళ గురించి. భూములు అంటేనే పేదోళ్ళకి ఇచ్చే భూములు ఇవన్నీ. ఆల్రెడీ లీగలే కదన్నా, లీగల్ గానే ఇచ్చారు కదా. భూదాన్ బోర్డులు ఇచ్చారు, ఆ పత్రాలు కూడా ఉన్నాయి, చూపించినాం మనం ఇంతకు ముందు ఆడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములే ఇవన్నీ. ఎంత 100 గజాలు పోయి అప్పుడు కలెక్టర్ ఆఫీస్ లేదు, ఇదంతా ఎక్కడో ఊరు బయట ఉంటుండే ముంగీసాలు పాములు తిరిగే జాగాలు ఇవన్నీ. గాడికి వచ్చి ఇప్పుడు కలెక్టరేట్ రాగానే భూముల ధర పెరిగింది. ధర పెరిగినాక వీళ్ళకు కళ్ళమంట ఆడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూస్తున్నారు ఆఫీసర్లకు, పాలిటిషియన్లు కూడా చుట్టుపక్కలకి వెళ్ళి అంతా ఆడుకొని చూసినాక అరే ఈ అమ్మాయి బిచ్చగాళ్లకు గీడ భూమి ఇచ్చుడేంది అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరిగిందని చెప్పి అనేది అంతే కదా. అంతే, లేకపోతే ఏం లేదు. ఉట్టి భూముల జాగాలు పెరిగినాయి వీళ్ళకెందుకు? ఒకవేళ అట్లే ఉన్నదనుకో, నీకు అట్లే ఇవ్వబుద్ధి కాలేదనుకో, మానవీయ కోణంతో ఎక్కడైనా ఆలోచించి వీళ్ళు మొదలనే చెప్పాలి కదా. నోటీస్ లేకుండా చేసేదండి. ఆల్రెడీ రాజ్యాంగం ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఏ కానూన్ ప్రకారం ఇది కూలగొట్టారు. పేదోళ్ళ ఇండ్లు ప్రజాపాలన అనుకునేటోళ్ళు పేదోళ్ళ ఇండ్లు ఎట్లా కూలగొడతారు? ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చిందమ్మా, అక్కడ పవర్ ఇవ్వాలి, వాటర్ లైన్ వాటర్ ఇవ్వాలి, కూలగొట్టదని చెప్పి. అయినా కానీ హైకోర్టు స్టే కూడా కాదని చెప్పి కూలగొట్టడం జరిగింది. అదే కదా ఇప్పుడు చెప్పింది. వాళ్ళంతా అబద్ధం మాటలు మాట్లాడుతున్నారు. మేము వీళ్ళతో కూడా చెప్తున్నాం. హైకోర్టు ఆర్డర్ ఉంటే ఏ ఆర్డర్ ఉన్నది వాళ్ళ దగ్గర? కలెక్టర్ చెప్తా ఉన్నారు కదా ఏ ఆర్డర్ ఉన్నది. ఈవెన్ పొంగులేటి కూడా చెప్తా ఉన్నాడు భూదాన్ భూములు అన్నప్పుడు భూదాన్ భూములే. నువ్వు ఏమి ఇవ్వకుండా ఏం నోటీస్ లేకుండా ఇప్పుడు ఇంతకుముందు ఆ ఇల్లు అది మేస్త్రి పని చేసుకున్నా అమాలి పని చేసుకుంటా అని చెప్పిండు. నాకు గనుక నా భార్య కానీ నా ఇంట్లో ఎవరికైనా నోటీస్ ఇచ్చినట్టుగా ఎక్కడన్నా కనుక ఫోటో కానీ సంతకం కానీ ఉంటే
నేను అక్కడే మందాకి చచ్చిపోతా సార్ అని. లేకపోతే ఏమంటారు, మూకుమ్మడిగా మాకు ఇంత విషయం ఇయ్యండి మేము చచ్చిపోతాం మేము. వీళ్ళు అదే మాట చెప్తున్నారు. ఆ మధు పార్క్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు.